మేడా మేడం ఇంటి వీడియో తీయాలంటే ఇప్పుడేమో 2-3 రోజుల్లో ఇక్కడి నుంచి అదేలే ఇప్పుడు తీద్దాం అనుకుంటానే ఉన్నాం. అట్టే పోతుంది, ఖాళీ చేసే టైం కూడా వచ్చింది. అన్ని గందరగోళంగా ఉన్నాయిగా మేడం, ఇప్పుడు ఎడ తీస్తారు? సర్లే, హోమ్ టూర్ అంటే ఎప్పుడు నీట్ గా అందంగానే చూపించక్కర్లేదు కదా, ఇప్పుడు ఇలా కూడా చూపిద్దాం మనం కొత్త వెరైటీగా. సరే, ముందు నుంచి అసలు ఎలా ఉందో ఏంటి, నేను కూడా మిస్ అవుతాను కదా ఈ ఇంటిని, చూసొద్దాం పద ముందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మేము త్వరలో అంటే ఎల్లుండి ఇల్లు షిఫ్ట్ చేసేస్తున్నాము. అయిపోయింది, మా వారు రిటైర్డ్ అయిపోయారు, టెన్యూర్ అయిపోయింది. కాకపోతే ఈ హౌస్ నేను చాలా మిస్ అవుతాం. చాలా మంది హోమ్ టూర్ తీయండి అంటున్నారు. నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. హోమ్ టూర్ అంటే అందరికి ఉన్నట్టే కదా ఉంటాయి, ప్రత్యేకమే ఉంటుంది. అయినా కానీ మా వెంకటలక్ష్మి ఊరుకోవట్లా, తీద్దాం మేడం అని నేను కూడా మిస్ అవుతాను. ప్రతి దగ్గరదైతే నేను కంపల్సరీగా నాకు జ్ఞాపకం కోసం ప్రతి ఇంటిని వీడియో తీసుకుంటూ వచ్చాను, ప్రతి ట్రాన్స్ఫర్ అప్పుడు. సో ఈ ఇంటి గురించి చెప్పాలంటే మేము ఇక్కడికి వచ్చి 2 years అయిందనమాట. ఆ 2 yearsలో చాలా బాగా అనుబంధం పెరిగిపోయింది. ఎస్పెషల్లీ ఈ మొక్క నేను వచ్చిన తర్వాత వేసాము. ఇంత చెట్టు వేసాము. ఈరోజు చూసారా ఎంత పెద్దగా చక్కగా పూలు వచ్చాయి. అసలు దీన్ని నేను వదిలి వెళ్ళాలంటే నాకు మనసు అస్సలు ఒప్పుకోవట్లా. ఇక్కడైతే అంతకుముందు చూసారు కదా, ఇక్కడంతా ఆకుకూరల గార్డెన్ ఉండేది. ఇది వచ్చి మన గోరింటాకు చెట్టు. ఇది ఎత్తుకెళ్ళలేను అనుకుంటున్నాను. దాని తర్వాత ఈ ఎంట్రన్స్ కి ఇలా వస్తే ఇవన్నీ మీకు ఎప్పుడు వీడియోల్లో చూస్తూ ఉండే పరిచయమైన ఏరియానే. ఇదంతా అసలు మొక్కలంటే ఎంత ఇష్టమో మీ అందరికి తెలుసు కాబట్టి ఏ మూలకెళ్ళినా మొక్కలు వస్తాయి. ఇది వచ్చి గణపతి, ఇది వచ్చి వడ్ల తోరణం అన్నమాట, పక్షుల కోసం వేస్తాము. ఇంటికి కూడా మంచిదే అనేసి. ఇంకా చాలా మొత్తం తీయాలి కదా. ఇంకా ఇలా ఇంట్లోకి వస్తే ఈ హాల్ కూడా అందరికి సుపరిచితమే. అయితే అంతా గోలగోలగా ఉంది. షిఫ్టింగ్ కోసం అన్ని తీస్తా ఉన్నాం అన్నమాట. కొన్ని ఇంటికి కావాల్సిన సామాను, ఇదిగో ఇలా టప్పర్ వేరు, ఈ డబ్బాలు, ఇలాంటివన్నీ తెప్పించుకుంటా అన్ని ఇక్కడ జమ చేస్తున్నాను. ఈ ఏరియాలో చాలా వీడియోలు తీసాము. మా వెంకటేశ్వర స్వామి కూడా చాలా వీడియోల్లో పడున్నారు. ఇది మా హాల్ అన్నమాట. జస్ట్ ఇది హాలు. ఇదో మా అమ్మ పాటికి మా అమ్మ చూసుకుంటా ఉంది. తర్వాత ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువ వీడియోస్ ఈ ఏరియాలో తీసుంటాను. ఇందాకే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసాము, ఎందుకంటే ఎల్లుండి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వస్తారనమాట. సో ఈ డైనింగ్ టేబుల్ అందరికి తెలుసు. ఇది వచ్చి డైనింగ్ రూమ్ అన్నమాట. ఇది వచ్చి ఫ్రిడ్జ్. ఇది అంతా కచ్చిగా చూసారా, ఇంత అందంగా ఎవరు హోమ్ టూర్ చేసి ఉండరేమో. దాని తర్వాత ఇలా లోపలికి వస్తే ఇది 3 bedroom క్వార్టర్ అండి. 3 bedroom క్వార్టరు. అన్ని రూములు ఇలానే గోలగోలగా ఉంటాయి. ఇది ఇలాగనమాట. అన్ని తీసి పెట్టేస్తున్నాము. దానికి ఇక్కడ ఒక బాల్కనీ వస్తుంది. ఇక్కడ అంతా రోజు ఇప్పుడు చాలా ప్లాంట్స్ రోజు పోయాయి. కొన్ని కొత్త ఇంటి దగ్గరికి షిఫ్ట్ చేస్తున్నాను. ఇవి రేపు వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవన్నీ చక్కగా ఇప్పుడు అంతా ఫ్లవరింగ్ లో బాగా ఉంది. నిన్న ఒక 10 మొక్కల దాకా తీసుకెళ్లి కొత్త ఇంటి దగ్గర వేసేసి వచ్చినాం అన్నమాట. ఇది ఒక పెద్ద ఇదంతా మంచి ఓపెన్ ప్లేసు. అంత చక్కగా ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉండేది మాకు. చక్కగా గ్రీనరీ, మంచి గాలి, సౌండ్ పొల్యూషన్ ఉండదు. దాని తర్వాత ఇటు నుంచి ఇటు వస్తే ఇది ఇంకొక బెడ్రూమ్. అన్ని ఇంకా షిఫ్టింగ్ కి కచరా అంతా తీస్తున్నాం అన్నమాట బయటికి. ఏమేమి అనవసరమైనవి ఉన్నాయో అవన్నీ సపరేట్ చేస్తే ఇంకా ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసేసి మిగతాయి తీసుకెళ్దాం అనేసి. మా ట్రెడ్మిల్, ఎక్సర్సైజ్ చూసారా, వాటి ఏంటి హాలత్ వాళ్ళది. తర్వాత ఇదొక బెడ్రూమ్. ఇది వచ్చి కామన్ బాత్రూమ్ అన్నమాట. బట్ ఇంతవరకు మేము ఓపెన్ అయి చేయలేదు దీన్ని. ఇది వచ్చి ఇంకొక బెడ్రూమ్ అన్నమాట. చూసారా, అన్ని ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో.
మొన్న ఫంక్షన్ అప్పుడు మిగిలిన గిఫ్ట్లు అలానే ఉన్నాయి, ఇంకా ఇవ్వాల్సిన్నాయి. వచ్చిన గిఫ్ట్లు, రిటైర్మెంట్ కి వచ్చిన గిఫ్ట్లు అన్ని ఇలానే ఉన్నాయి అన్నమాట. ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ అంటే 7 o'clock కి 6 o'clock కి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వస్తారు. అక్కడ నుంచి మొత్తం షిఫ్టింగ్ అన్నమాట. బట్ ఈ ఇంటిని చాలా మిస్ అవుతానండి. ఇదిగో ఈ రూమ్ లోనే కూర్చొని నేను ఇక్కడ కూర్చొని లైవ్ చేస్తా. లైవ్ ఎప్పుడు ఈ రూమ్ లో కూర్చొని ఇటువైపు కూర్చొని చేస్తా ఉంటాను అనమాట, ఇక్కడే కుర్చీ వేసుకొని. ఇల్లు మాత్రం చాలా మిస్ అవుతాను. వెళ్ళిందిగా ఈ వెంకటలక్ష్మిని, పక్కన వాళ్ళని, ఆ పిల్లల గోవాలని, స్కూల్ పిల్లలు వస్తారు కదా వాళ్ళ గోవాలని, ఇవన్నీ మిస్ అవుతాం అనమాట. తర్వాత ఈ డైనింగ్ రూమ్ లో నుంచి ఇటు వస్తే ఇది వచ్చి మళ్ళీ కిచెన్ అన్నమాట. మేము కిచెన్ ఇక్కడ మాకు కబోర్డ్ వర్క్ లేదు కాబట్టి ఈ కచరా అంతా పడకుండా ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా కింద ఏం పడకుండా వీడియో తీసేటప్పుడు చాలా కష్టం. ఒక స్పాట్ చూడాలంటే ఇది పడకూడదు, అది పడకూడదు, ఇది పడకూడదు అనుకుంటూ చాలా జాగ్రత్తగా చేసేవాళ్ళని. ఇంకా ఇవన్నీ ఇప్పుడు ఇంకా ఈ షెల్ఫ్లన్నీ క్లీన్ చేసేయాలి. కొన్ని పనికిరానివి, యూజ్ చేయనివి అన్ని తీసేసి నాకు ఏది కావాలో అవన్నీ సపరేట్ చేయమని మా వారు ఆర్డర్ వేసి మరీ వెళ్ళున్నారు అనమాట. ఈ కిచెన్ లో నుంచి ఇలా బ్యాక్ సైడ్ వస్తే ఇది ఇంకా బోలెడ్ ప్లేస్. ఇక్కడ కూడా చూసారా, ఇది కొత్తగా కొనుక్కొచ్చాను గ్రీన్ చామంతి. ఇంకా మొక్కలు ఉన్నాయి, ఇవన్నీ ఎత్తుకెళ్లాల్సిన మొక్కలు. మీకు ఎటు చూసినా గానీ గ్రీనరీగా కనిపిస్తుంది. ఇక్కడ ఎంత బాగుంటుందో ఆహ్లాదంగా. ఇక్కడ సాయంత్రం పూట ఇక్కడ కూర్చోవచ్చు చక్కగా. అసలు అందుకే చాలా మిస్ అవుతానేమో అని మాత్రం అనిపిస్తుంది. ఇది మొక్కలన్నీ రేపు ఎల్లుండి వెళ్తాయి అన్ని. ఇది అదనమాట. రండి 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 రండి. అదండి, ఎప్పుడు హోమ్ టూర్ అంటుంటారు. యాక్చువల్ గా నా కోసం తీసుకోవాలనుకున్న వీడియో ఈ ఇంటిని ఎప్పుడైనా నేను అట్లానే కార్వార్ లో ఉన్నప్పుడు, గోవాలో ఉన్నప్పుడు, తర్వాత అస్సాంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఇల్లులు కంపల్సరీగా నేను ఒక వీడియో అయితే చేసి పెట్టుకుంటాను అనమాట సొంతానికి. అవి గుర్తొస్తా ఉంటాయి. అలాగే ఈ క్వార్టర్ ని కూడా వీడియో తీసుకుందాం అనుకున్నాను. సార్ చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు హోమ్ టూర్ అనేసి. నాకెందుకో హోమ్ టూర్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ నుంచి. అయినా కానీ సరే నా కోసం తీసుకునేదేందో మీకోసం కూడా చూపిద్దామనేసి ఇంత గందరగోళంలో కూడా అసలు టైం లేదు, చాలా టైం తక్కువ ఉంది, పని చాలా ఉంది, అయినా చేశాను అనమాట. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను, మీ లక్ష్మీరావు.